కరెంటు పని శేఖర్ మాట్లాడతాను. ఎడున్నవే? ఇక ఊళ్ళోనే. ఒకసారి ఇంటికి వస్తావా? ఇప్పుడు వీలు కాదే. అబ్బా కరెంట్ వస్తుందో రాయ ఒకసారి. ఓ దండ వరకు వస్తుంది. తింపి దాగా కొడతారు. అన్నం కూడా తినెత్తలేరు. ఈ పోల్ ఎక్కి నన్ను అల్లు అలుగుతుందంటే ఇంట్లో పిలిచి అన్నా నమస్తే. అన్న నమస్తే. మా ఇంట్లో కరెంట్ వస్తలే. రాకుండా అయితే ఆయన పిగుడు పంది తింటారా? గదైతే చూస్తారు, లేకపోతే గదే కూల్ వేసుకుని అంటారు. నీ అవ్వ ఎండకి తింపి దావా తింటుర్రా. నీ అవ్వ అసలే కర్రగా ఉన్నారంటే ఇంకింత కర్రగా అవుతాను. నీ అవ్వ నాకు వచ్చిన ఒక సెవెన్కి రావద్దు. నీ పని చేయించుకుంటారు కానీ పైసలు అయితే ఇయ్యరు. కనీసం పెట్రోల్ మందం కూడా ఇయ్యరు. పిచ్చలు అయ్యా. ఈ పనికి 2 సంవత్సరాలు నేర్చుకున్నాను. నమస్తేనే. నమస్తే. నువ్వైతే కూలర్ కింద మంచిగా వండు, కాలు తప్పుకొని గమ్మనుడు పైసలు అయితే తీయకు. అచ్చటోళ్ళకి పోయేటోళ్ళకి నమస్తే పెట్టుకుంటా వండు. ఆయనతో లేకపోయిన లింగి ఎన్ని సుత్తున్నాను. నేను పెళ్లికి వచ్చినా నేనెక్కడుందో చెప్పు. ఓ అవల గుద్దోడా ఇంట్లో ఉంది కాదు చూడాగో. ఇవే ఎత్తులు దిగినా అనుకో అన్ని వేరే దిగతే ఇంటికి పోతా మరి. शाबाश बेटा।